బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి సార్. బ్యాటరీ పర్సంటేజ్ బిలో 40 ఉంటే యు ఆర్ అనేబుల్ టు కండక్ట్ పోల్ ఎంటైర్ డే. సో 40 ఉంటే వెంటనే మీరు రీప్లేస్మెంట్ కోసం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పటికే మనకు బ్యాలెట్ పేపర్ వచ్చి ఉంటుంది కాబట్టి ఎంతమంది క్యాండిడేట్స్ అనేది విషయం ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఉంటుంది, అది కరెక్ట్ చూపించిందా లేదా చెక్ చేసుకోవాలి. మొత్తం మీద ఈ కంట్రోల్ యూనిట్ లో 4 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి సార్. సీల్ చేయబడిన అడ్రస్ ట్యాగ్స్ మన పిఎస్ కి సంబంధించినవా కాదా, ఈ కంట్రోల్ యూనిట్ యొక్క యూనిక్ ఐడి మనకు సంబంధించిందా కాదా, మన పిఎస్ కి అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంట్. మూడోది బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది. నాలుగోది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, అది మాత్రమే చెక్ చేసుకోవాలి సార్ కంట్రోల్ యూనిట్ సంబంధించి ఇది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిసైడ్ అయితే మనకి ఎన్ని బ్యాలెట్ యూనిట్లు తీసుకోవాలో ఐడియా వస్తుంది. సో బ్యాలెట్ యూనిట్ లో ఇప్పుడు చూడండి సార్, 15 మెంబర్స్ కంటెస్ట్ చేయొచ్చు ఒక బ్యాలెట్ యూనిట్. ఆ 16 నోటా ఉంటుంది. ఒకవేళ 16 మెంబర్స్ కంటెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకో బ్యాలెట్ యూనిట్ పెట్టాల్సిందే, దాంట్లో నోటా ఉంటుంది. అయితే ఈ బ్యాలెట్ యూనిట్ మనం తీసుకున్నప్పుడు ఇందులో మనం ఏమేమి నోట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ గమనిస్తే ఈ బ్యాలెట్ యూనిట్ ఓపెన్ చేసేదానికి పైన కింద క్లిప్స్ ఉంటాయి సార్. మీరు ఇప్పుడు హ్యాండ్స్ అని వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేసేది చూడండి, నో ప్రాబ్లం. సో అయితే ఈ బ్యాలెట్ యూనిట్ ఓపెన్ చేయకుండా ఈ